కానీ చస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? అమ్మా అమ్మా అమ్మాయి అమ్మాయి ఎక్కడ పాము? ఇదో పట్టు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము! ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగానే దేవుడు బాబు, మనిషి అలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్. సచ్చినాడా, మాకే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ బోనస్. ఇది కూడా ఒక నాటకం తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, ఆ పేరు నోసరాజు. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తృప్తిగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసావు, ఆడవసం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పత్ర కింద కొట్టేస్తావా? నా బోనేదు తప్పు నా 200. కూర్చోండి. ఓయ్ హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు. అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా? చెల్లెమ్మా, కారం డబ్బా ఎక్కడ? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడ చెల్లెమ్మా? ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నానుండు. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం. నీ మొహం. డబ్బా షెల్ఫ్ లో పెట్టాను. ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ మేడం. అవును, ఇంటి పని వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారమైనా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు. మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్. అనవసరంగా భయపడ్డా. సరే, మన టాపిక్ వద్దాం. డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మేం చేస్తున్నాం ఆయనకు తెలీదా? తెలుసు కాబట్టే వెళ్ళారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మమ్మల్నా? కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్ చేయండి. అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నాకు అర్జెంట్ పనుంది. హలో, కొంచెం టేస్ట్ చేయండి. హలో మేడం. బాసు, మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం, కానీ ఇలా వాసన చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినే చూసి. ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నావు? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసింది ఏంటి? దూసుకొచ్చింది. అబ్బో, ఫోటోలు. ఏ ఫోటోలు బాబాయ్? ఏవోలేరా, నీకెందుకు? పోయి ఆడుకో. ఇడ్లీలోడు. బామా ఇడ్లీలోడే. మరేరా, ఆ ముదనష్టు చచ్చినాడు ఫోటో నీకు ఎక్కడ దొరికింది? బాబా దగ్గర ఉంటే తెచ్చా. సరేలే, పాపిచ్చి చచ్చినాడు అవతల బారాయి. ఆడి ముఖం చూసినా దరిద్రమే. రేపు ఆ చౌరు ముఖం చచ్చినాడు ఫోటో నీకెందుకురా?
ఎందుకైతే నీకెందుకే, ఆఫీస్ పనులు 1,00,000 ఉంటాయి. ఇప్పుడు ఆ దొంగ రాసుకుని నేను పట్టుకోవాలి. పట్టుకుంటావా? ఒరే బంగారు కొండ ఇచ్చారా? ఎలా? చిన్నాడా, ఆయన పట్టుకుంటే నా 20 రూపాయలు కూడా వసూలు చేయవా? ఏడ్చినట్టుంది. ఇప్పుడు వాడు మోసం చేసిన వాళ్ళందరికి అప్పులు తీర్చాలంటే 10 జన్మలు ఎత్తినా చాలు. నువ్వు ఏ పని సరిగ్గా చేసి వచ్చావరా మొదలొచ్చు పాడ. బామా డోంట్ వరీ, నేను పెద్ద పోలీస్ అయ్యి వాడిని పట్టుకుంటాను. నీ డబ్బులు కూడా లాక్కునేసి వాడిని తుక్కు తుక్కు కింద కొడతాను. బంగారం. దట్ ఈస్ లా ఆఫ్ గ్రావిటీ. భూమి ఆకర్షణ శక్తిని అలా ఫస్ట్ టైం కనిపెట్టిన గ్రేట్ సైంటిస్ట్ న్యూటన్. ఆపిల్ ఎత్తిన పడితే గబుక్కున నమిలి మింగేసి గ్లాసుడు మంచినీళ్లు తాగేయక ఎలా పడింది, ఎందుకు పడింది, ఎవడు పడేశాడు అని ఆఫ్టర్ ఆల్ ఆపిల్ విషయంలోనే ఇన్ని అనుమానాలైతే పాపం వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఆ? బతికుంటే న్యూటన్ ఏడవాలి, సైన్స్ చదివినందుకు నేను ఏడవాలి. నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు? వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఐస్ లో వాటర్ ఆగడం లేదు మాస్టారు. ఐస్ లో వాటరా? అసలు న్యూటన్ ఫ్యామిలీ మ్యాటర్లోకి నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు తల్లి? ఆ? మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి టాపిక్స్ జరుగుతున్నాయా? అవును మాస్టారు, అమ్మాయికి సంబంధం కుదిరింది. అబ్బాయి మిలిటరీలో ఉంటున్నాడు. ఖచ్చితంగా హిందీ నేర్పించమన్నాడు. ఏడిచాడు. వాడెవడో చెప్తే నాకు రావద్దు. హిందీకి నాకు అస్సలు పడదు. అందుకే పంతులు గారు హిందీ నేర్పించడానికి వేరే మాస్టర్ ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి? అతను అటు హిందీ చెప్తుంటే నేను ఇటు సైన్స్ చెప్పాలా? ఇంత చిన్న ఊర్లో ఒక్క స్టూడెంట్ కి ఇద్దరిద్దరు మాస్టర్లా? చాలా ఓవరండి. ఒకరిని తీసేయండి. కరెక్ట్, అందుకే మాస్టారు మిమ్మల్ని తీసేశాం. నన్నా? అయితే ట్యూషన్ కూడా సున్నా. కోటేశ్వరరావు తట్ట తమ్ములతో వచ్చేసాడు. నేను సీన్ మొదలెడతాను, నువ్వు యాక్టింగ్. ఓకే గురు. నా వల్ల కాదు, నేను బాగు చేయడం నా వల్ల కాదు. వెంటనే అమెరికాకు ఎస్టీడీ ఫోన్ కొట్టి మీ నాన్నకి విషయం కంప్లైంట్ చేస్తాను. ఆయన ఇష్టం, తర్వాత నీ కర్మ. నేను చెప్పేది కొంచెం వినండి. వినను. నువ్వు చెప్పేది నేను చెప్పేది నువ్వు. మనతో వినడం, మనం చెప్పేది ఇతరులు. అరే సరిగ్గా టైంకి వచ్చారు. కోటేశ్వరరావు, మీరు పెద్ద మనిషే కదా, నేను ఒక విషయం అడుగుతాను, మీరు పెద్ద మనిషిలాగా సమాధానం చెప్పండి. ఇవన్నీ వీళ్ళ నాన్నగారు ఈ ఊరికి ఎందుకు పంపించారు కదా? ఆ ఫ్యాక్టరీ కాగితాల మీద గీసేసి ఈ ఊళ్ళో ఎవడో దరిద్రుడు కూతురంట, దాన్ని పెళ్లి చేసుకుంటాట. లవ్ అండి. ఫోన్లేడు గురుగారు, ఏదో నాలాంటి అందమైన ఫేస్ దొరుకుంటది, చూసి మొత్తాడు పడిపోయి ఉంటాడు. వెతబంధం ఎవరికి కావాలయ్యా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి, తండ్రి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కావాలి కదా. అదే అయ్యేం అక్కర్లేదండి. నువ్వేం పెద్ద మనిషి అయ్యా? ఒకవేళ మీ అమ్మాయి ఏ బస్ స్టాండ్ లో ఏ మూటలు మోసేవాడిని ప్రేమించింది అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? చావరకొండ, మా అమ్మాయిదేమి ఈ లెవెల్ కాదు, కోటీశ్వరుడు లెవెల్. మీ అమెరికా బాబే మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఏంటి, రాణి నీ కూతురా? చందమామ లాంటి ఈ మొక్కని చూస్తుంటే తెలవట్లా? తండ్రి పోలికలేండి. చందమామ అలా ఉంటే తెలిసి ఉండేది, కానీ పేడ ముద్దలా ఉందే తెలిసి ఉండదు. నువ్వు నోర్మిరా, కాల్చిన తాడిపండు మొక్క వేసుకుని పో. సరే. ఆపండి మీ గోల. అసలు మొత్తం నీకున్న ఆస్తి ఎంతయ్యా? 100 ఎకరాలు. అమెరికాలో వాళ్ళ నాన్నగారి బాత్రూమ్ పొడవెంతో తెలుసా? ఎంత ఉంటది? 150 ఎకరాలు. వెళ్ళి నీ బాత్రూమ్ లెవెల్ కల్లు నువ్వు చూసుకో. మరి నేను రాని జీవితాంతం ట్రంకు పెట్టే తలగడ దిండ్లు అంటి పెట్టుకుంటామని మాటిచ్చుకున్నామే. ఇక నా వల్ల కాదు. వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పేస్తానంతే. సార్ ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే నన్ను AK-47 గన్తో కాల్ చేస్తారు. నేను చెప్పకపోతే AK-58 పెట్టి నన్ను కాల్ చేస్తాడు. ఎలాగైనా మీరే మేనేజ్ చేయాలి. మీ నాన్నగారు లేకుండా ఈ పెళ్లి చేస్తే ఎలాగా? అంతేముందండి, మనం చేసేది మంచి పని అయినప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు. చూడండి, ఏ గుళ్ళోకో తీసుకెళ్లి పవిత్రంగా తాళి కట్టించేస్తాం. ఆ తర్వాత నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను. సరేనా? సరే, పెళ్ళైన తర్వాత ఏం జరిగినా బాధ్యత మాత్రం నీదేనయ్యా. తాంబూలాలు పట్టుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్ేంద్రియే ప్రతిష్టతి.